వెల్కమ్ టు సుజ్జి స్టోరీస్. చాలా రోజుల తర్వాత మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ట్రిప్ అన్నమాట. అండ్ ఇందులో ఈ ట్రిప్లో నాతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మీకు కొంచెం పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఉన్నారో నేను మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసి నేను బెంగళూరు వెళ్తున్నాను. బెంగళూరు ఎందుకు వెళ్తున్నాను అండ్ ఏమేమి చూడడానికి వెళ్తున్నాను అంతా కూడా మీకు వ్లాగ్లో చూపించేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎక్కడికి పోతున్నాం? బెంగళూరు. హాయ్ గైస్. ఎంత తెలుసా, 1:45 అవుతుంది. మా విష్ణు అన్నీ చెప్పొద్దు అంటున్నాడు. 2 అయింది. ఇక్కడ నుంచి లంచ్ చేసేసి ఆ తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే అస్మిత బ్యాగ్లో ఒకటి దొరికిందనమాట మాకు. అస్మిత ఇక్కడ పెప్పర్ స్ప్రే మెయింటైన్ చేస్తుంది అస్మిత. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఇప్పుడైతే దారిలో ఉన్నాము. వెళ్ళే దారిలో ఏమైనా తిందామని కూర్చున్నాం అనమాట. సో వెళ్ళే స్పాట్ కూడా మీకు చూపిస్తాను. సో గైస్, నేను బెంగళూరు వెళ్తున్న ట్రిప్లో ఎవరెవరు ఉన్నారో చెప్తానన్నాను కదా. సో ఫస్ట్ మీ అందరికీ చాలా చాలా సుపరిచితమైన రేఖ అనమాట. సో తోడికొడలో మీరు అందరు చూసుంటారు. మన మెయిన్ లీడ్ రేఖ ఇక్కడ ఉంది. రుషిత అనమాట. హాయ్ చెప్పు సుజ్జి స్టోరీస్. హాయ్. అండ్ మనము రేఖతో ఈ బ్లాగ్లో చాలా మాట్లాడదాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెవరున్నారో కూడా చూపిస్తాం మీకు. కొంచెం కెమెరా టర్న్ చేసుకుంటే ఇక్కడ ఇక్కడ విష్ణు ఉన్నాడు అనమాట. విష్ణు అంటే మీ అందరికి గెస్ట్ చేయలేరేమో, కార్తిక్ అనమాట. సో కార్తిక్ ఇక్కడ ఉన్నాడు. ఈ బ్లాగ్లో కార్తిక్తో కూడా ఇంకా ఎక్కువ మాట్లాడదాము. అండ్ ఇది చూసుకుంటున్నట్టయితే అస్మిత ఉందన్నమాట. అస్మిత మనం కుటుంబ కథ సిరీస్లో నా చెల్లెలుగా చేసిన అస్మిత ఉందన్నమాట ఈ ట్రిప్లో. సో హల్చల్ చేస్తూ ఉంటాం అనమాట. బ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడైతే తిందామని ఆగాము. అది స్నాప్స్ కోసం ఫోన్. ఐఫోన్ ఐఫోన్ దేనికోసం? ఎక్కడ తీసుకోబోతున్నావు ఏంటి? చూడండి, మీ కార్తిక్ క్యామ్ ఆన్ చేయగానే అంత సెట్ చేసుకుంటున్నాడు. కాదు, ఈ వాళ్ళు ఇరగ కొట్టడం కాదు, తనే ఇరగ కొట్టింది ఫస్ట్. ఇక్కడ నుంచి వెళ్ళే లోపల టేబుల్ మొత్తం ఇటు వచ్చేసి. ఏంటిది, ఉయ్యాలనా? ఉయ్యాలు ఇరగొట్టంగానే అస్మితకి మనకి సంబంధం లేదు, మనం వెళ్ళిపోదాం. నేనైతే కలిసిపోతాను. రికార్డ్ చేయలే. ఏం చేసావు అస్మిత? ఏం చేసావు చెప్పు ఒకసారి. పేరు అస్మిత. అస్మిత అంటే మీనింగ్ ఏంటి తెలీదు, కానీ గూగుల్లో పెడితే ప్రైడ్ ఇంకా ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు స్కూల్ అనుకో, 9th క్లాస్ 8th క్లాస్ అప్పుడే ఈ క్వశ్చన్ అడుగుతారు. నువ్వు అడిగిన క్వశ్చన్. అవును, అప్పుడు మనం గూగుల్కి వెళ్ళి చూసుకోలేం కదా. అప్పుడు అమ్మ నాన్న ఏం చెప్తే అది. సో ఇప్పుడు నన్ను ఎవరేం అడగలేదు అనమాట. అడిగి ఎందుకు గంట సేపు లెక్చర్ పోగొట్టుకోవడం అనుకుని ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే పరోటా. అక్క ఇక్కడ నా ఫోన్ ఉండే కదా. హలో, వాడు చూడండి 60 పెట్టు, నెంబర్ పెట్టు. ఉన్నాయి ఫోన్ కదా. మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొస్తానని చెప్పి ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది గాయస్. నిజంగా పోయి ఉంటే ఏం చేసేదాన్ని? గైస్, ఇది హోటల్ న్యూ తాజ్ ప్యాలెస్ అంట. మేమైతే రోడ్ సైడ్ దాబాస్ అవన్నీ ఉంటే మంచిగా రోటీ కర్రీస్ అలా తీసుకుందాం అనుకుని ఇక్కడ దిగాము. కానీ ఇక్కడికి వచ్చాక మెన్యూలో మాత్రం అన్ని కలకల్లాడుతున్నాయి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఓన్లీ పరోటా ఏం లేవన్నారు అనమాట. సో మీ రేఖ వచ్చేసి ఓన్లీ వెజ్ తింటాననింది, అస్మిత కూడా వెజ్ తింటానంది. మేము వచ్చేసి నాన్ వెజ్ తింటున్నాం అనమాట. సో వెజ్ వచ్చేసి ఏం ఆర్డర్ చేశారు మీరు? పనీర్ బటర్ మసాలా విత్ పరోటా. మనం చికెనా?
రాయలసీమ చికెన్ కర్నూలు. ఇప్పుడు మీకు చెప్పడం మర్చిపోయా, మేము ఇప్పుడు కరెక్ట్గా కర్నూలులో ఉన్నామంట. అండ్ రాయలసీమ చికెన్ ఆర్డర్ చేసాము విత్ పరోటా. ఎవ్వరం తినకపోయినా ఫస్ట్ తినేయడానికి రెడీగా ఉన్న కార్తీక్. ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పు. ఇప్పుడు కార్తీక్ కాదు, ఆయన విష్ణు. సరే విష్ణు. పన్నీర్ వస్తుంది. గైస్ మంచి ఫుడ్ తినేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం మేము బెంగళూరుకి. ఎక్కడికి పోతున్నాం? బెంగళూరు. ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? బెంగళూరులో ఎక్కడికి వెళ్తున్నాం? బెంగళూరులో ఎక్కడికి వెళ్తాను? రేపు పొద్దున్న చెప్తా. సరే ఎడిటర్ ట్రైన్ చేసేద్దాము. ఇస్కాన్ టెంపుల్ కాదు, కార్తీక్ విష్ణుకి తెలీదు ఎక్కడికి వెళ్తున్నామో రేపు మార్నింగ్. నేను కనపడట్లేదు. నేను కూడా కనిపిస్తలేదు కానీ అడ్జస్ట్ చేసుకుంటారులే. ఓకేనా, రేపు మార్నింగ్ చెప్తాం. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 1:45 అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించాం అనమాట. పెట్రోల్ డీజిలా? పెట్రోల్. సో కొట్టించే గ్యాప్ లో వీళ్ళు ఇక్కడ ఏమైనా రీల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారనమాట. కానీ అది అవ్వని పని కదా. పక్క వేద్దామంటే వేద్దాం. సో మీ కార్తిక్ ఈరోజు డాన్స్ రీల్ చేద్దామని ఊపులో ఉన్నాడు. ఒక డాన్స్ రీల్ పడబోతుంది, అది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఎవరు మూచోడు? మూచోడు. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అవుతుంది అనమాట. మేము రావాల్సిన లొకేషన్కి వచ్చేసాము. బెంగళూరు వస్తున్నాం అన్నాం కానీ అసలు ఎక్కడికి వస్తున్నామో చెప్పలేదు కదా. సో ఇక్కడ ఎక్కడ స్టే ఉండేటట్లేదు. ఆటో ఉందా? మనుషులు ఉన్నా? ఒక అమ్మాయి ప్లీజ్. సో నేను బెంగళూరు వస్తున్నానని చెప్పాను కానీ ఎక్కడికి వస్తున్నానో తర్వాత చెప్తాను అన్నాను కదా. సో ఫైనల్లీ ఇప్పుడు చెప్పేస్తున్నాను. కాటేరమ్మ టెంపుల్కి వచ్చేసాము అనమాట మేము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అవుతుంది. ఈరోజు అమావాస్య అనమాట. సో దారుల్లో కొంచెం అన్ని కనిపించాయి, కొంచెం భయంగా ఉంది. అట్లానే చూడు కార్లకి. ఎక్కడ పడితే అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి విష్ణు. నిజంగా అంటే నేను చాలా ధైర్యం ఇస్తున్నా. గైస్ ఇక్కడ అందరూ నిద్ర చేస్తున్నారు గైస్. ఇక్కడ ఇంతమంది చూడండి, ఇక్కడ అంతా నిద్ర. టైం 3:30 అవుతుంది. అండ్ ఇదంతా ముడుపులు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది, పెద్దది చూపిస్తారండి, చాలా బాగుంది. కొంచెం చీకట్లో కొంచెం గుడిని ఎక్స్ప్లోర్ చేయాలంటే కొంచెం భయం వేస్తుంది గైస్. చీకట్లో ఎందుకని చెప్పి పొద్దున్నే వద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మేము తీసుకున్న హోటల్లో వెళ్ళి స్టే చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత గుడిని ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ నేను మీకు హోటల్కి వెళ్ళాక మా రూమ్ చూపిస్తాను కదా. కొన్ని అనుకోని పరిస్థితుల్లో మా హోటల్ కాస్త ఈ రేకుల షెడ్ అయిందనమాట. అన్ని బ్లాగ్లో చెప్పలేదు. సరే మా విష్ణు అన్నీ చెప్పొద్దు అంటున్నాడు. సో ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. ఈరోజు సండే అండ్ నిన్న వచ్చేసి అమావాస్య. ఈరోజు జనాభా ఇంతమంది ఉన్నారనమాట, చెప్పులు చూస్తున్నారు కదా. అండ్ కాటేరమ్మ టెంపుల్కి రావడానికి ఇక్కడ బస్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి కాటేరమ్మ టెంపుల్ అండ్ కంబలిపుర. మీ కార్తిక్.
దర్శనం బాగా అయిందా? మళ్ళీ వస్తావా? చాలు. బాగుంది టెంపుల్. యాక్చువల్గా ఇక్కడ తోడుకోడళ్ళు సబ్స్క్రైబర్స్ అంటే హలో అంకుల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది గుర్తుపట్టినారు. నిన్ను గుర్తుపట్టాలి కదా, చాలా మంది గుర్తుపట్టినారు. టెంపుల్ కోసం వచ్చారా ఇక్కడ వరకు అని అడిగినారు అనమాట. అంతమంది గుర్తుపట్టిన తర్వాత నీకేం అనిపించింది? బాగుంది, నిజంగా బాగుంటుంది. నిజంగా బాగుందండి. బెంగళూరులో కూడా ఇంతమంది లవ్ చూపిస్తారంటే చాలా బాగుంది. అంటే టోటల్ 3 స్టేట్స్ అయితే కవర్ కొట్టేసాం. ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, అదే కర్ణాటక. ఇప్పుడు మనం తమిళనాడులో కూడా కొట్టినాం అనుకో. ఈ బ్లాగ్ చూసే వాళ్ళు ఎవరైనా తమిళనాడు వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. సో తమిళనాడు కూడా ఒక ట్రిప్ వేస్తాం. తమిళనాడు కూడా ట్రిప్ వేస్తాం. గైస్ కాటేరమ్మ టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఆ తర్వాత ఇలా మారిపోయామన్నమాట. దాన్ని కూడా సో పప్పి కూడా శారీ చేంజ్ చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి లంచ్ చేసేసి టైం వచ్చేసి 2 అయింది. ఇక్కడ నుంచి లంచ్ చేసేసి ఆ తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఎక్సైటెడ్. ఇస్కాన్ టెంపుల్ చూసేసి సో హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాం. సో గైస్ కాటేరమ్మ దర్శనం ఎలా జరిగిందో మనం అస్మితని కనుక్కుందాం. ఇప్పుడు చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో. చాలా మంచిగా ఉంది. అసలు ఎంత మంచిగా ఉంది అంటే దునియా మొత్తంలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఏడలేదు అనమాట. స్నానం చేద్దామంటేనేమో బకెట్లో మగ్గు ఉండదు, మగ్గులో వాటర్ ఉండవు. ఆ నీళ్ళ మోటర్ ఏమో వాడు ఇంట్లో వేసుకుంటాడు దరిద్రపు. మాకే చదివాయి ఏం చేయాలి మేము? ఎప్పుడన్నా మోటార్ స్విచ్ లోపలేస్తాడా? మాకు ఎంత అదే కనీసం మాకు రూమ్ స్టే ఉంది అన్నారు. స్టే ఉంది అన్నప్పుడు కీస్ అన్ని మొక్కన పడేయాలి కదా. అంత బెటర్ మొహాలు తగిలేదు అంటే అమ్మో నాకు కోపం వస్తుంది ఇప్పుడు కూడా తలుచుకుంటే. అసలు చెప్పద్దు ఇంకా పాపమ్మ సుజ్జక్క అయితే ఆ సిచ్యువేషన్ చాలా బాగా నెట్టుకొచ్చింది. చెప్పాలంటే హాస్టల్లోనే ఇరుక్కుపోయింది వాటర్ రాటి. వాడేమో మేడం ఇంకొక 20 minutes అండి 20 minutes అండి 20 minutes ఏం చేయాలి వాష్రూమ్లో చెప్పు. సోరీ కనీసం అసలు కొంచెం కూడా ఏం గీజర్లో వాటర్ వచ్చాయి. బకెట్ మొత్తం హాట్ వాటర్తో నిండిపోయింది. స్నానం చేద్దామంటే అంత వేడి వాటర్తో మేము స్నానం చేయలేము. నేనే స్నానం చేయలేకపోయాను అనమాట. 2 liters వాటర్ బాటిల్స్ రెండింటితో ఈరోజు నేను స్నానం చేశాను. 2 వాటర్ బాటిల్స్ గైస్. సో మా సుజి అక్క ఎడారిలో వదిలేసిన ఒక 10 లీటర్ల వాటర్ బాటిల్ ఇస్తే ఉంటుంది, బతికేస్తుంది. ఒక 2-3 రోజులు ఉంటుంది. మరీ ఎక్కువ ఉంటుంది. వాటర్ తాగాలి, హైడ్రేషన్ ఉండాలి. చూడండి మీ అక్క మళ్ళీ మీకు దొరకదు, ఇట్లనే చేస్తుంది. కొంచెం చెప్పండి ఆమెకు కొంచెం. కానీ బాగానే ఉండే. ఇట్లాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. అట్లని చెప్పి ఏమో చెప్పలేము. ఇప్పుడు అంటే ఇట్లా కారు ఇది అంతుంది కాబట్టి ఓకే అడ్జస్ట్ అయ్యి. ఒకవేళ ఏం లేకపోతే ఏం చేయాలి? రోడ్ మీద అడుక్కు తినాలా అన్న సిచ్యువేషన్ ఉండే మరి. ఓకే దాన్ని చాలా నెట్టుకుంటే వచ్చినాం. దాన్ని మంచిగా సంపాదించడం మంచిగా బాగానే ఉంది. పానాలు కూడా మస్తు సమ్మగైనాయి. సో అందుకే దర్శనం ఎట్లయింది? దర్శనం అయితే బావు మస్తు అయింది అనుకుంటాం. కానీ నాకు నెత్తికి తల తిరిగింది. నా నెత్తికి తల తిరిగిందా? అమ్మవారు బాగానే ఉండే కానీ నాకు కొంచెం ఎందుకు ఆ జనాలు ఎక్కువ ఉండడం వల్ల నాకు కొంచెం ఇట్లా ఫుల్ అనేది. కానీ అమ్మవారి దర్శనం అని అంటే మస్తు బాగుంది. నా ఎక్స్పీరియన్స్ దాంట్లో రకరకాలుగా ఉంది. నా ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పాలి? యాక్చువల్గా ఈ ట్రిప్ మేము వద్దు అనుకుంటూనే ఈ ట్రిప్కి వచ్చేసాం అనమాట. అసలు ఎన్నిసార్లు వద్దనుకున్నా, ఎందుకు వస్తున్నాను, ఎందుకు రావాల్సి వస్తుంది అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళే ముందే రకరకాల స్టంట్స్ అయ్యాయి అనమాట. చెప్పాను కదా, నేను వాష్రూమ్లో ఇరుక్కుపోయాను. వాటర్ లేకుండే వచ్చిన సగం వాటర్ కూడా మొత్తం గీజర్ ఆన్ ఉండి ఫుల్ హాట్ వాటర్ వచ్చాయి. స్నానం చేయడానికి వాటర్ లేకుండే. అండ్ కార్లో ఏవో 2 బాటిల్స్ ఉంటే దాంతో స్నానం చేశాను అనమాట నేను. అండ్ ఆ తర్వాత రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తే ఎంతమంది జనాలు ఉన్నారంటే ఘోరంగా ఉన్నారు. అండ్ ఇక్కడ కాటేరమ్మ టెంపుల్లో బేసిక్గా నరదిష్టి అవన్నీ తీయించుకోవడానికి చాలా బాగుంటుంది అంటారని. సో ఎక్కడ చూసినా నిమ్మకాయలు ఉన్నాయన్నమాట. నిమ్మకాయలు ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా కూడా. అండ్ మనకి దిష్టి తీసి ఆ నిమ్మకాయని మననే తొక్కమంటే నాకు 1 గంట పట్టింది ఆ నిమ్మకాయని తొక్కడానికి. అంటే చాలా పచ్చి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు చెప్పాను కదా, చాలామంది తోడుకోడలు సిరీస్ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. బెంగళూరు మెంబర్సే. చాలా బాగా అనిపించింది అది మాత్రం. సో మళ్ళీ కలుసుకున్నాం. ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం. ఆ తర్వాత ఇస్కాన్కి వెళ్తాం. Bye guys. Bye guys. Hey.
బాయ్ గైస్. ఇప్పుడే అస్మిత బ్యాగ్ లో ఒకటి దొరికిందనమాట మాకు. అస్మిత ఇక్కడ తీసుకుందాం. పెప్పర్ స్ప్రే దానికి కూడా ఇంత ఇంటూరెన్స్ పెప్పర్ స్ప్రే మెయింటైన్ చేస్తుంది అస్మిత. చెప్పు, ఏం మాట్లాడుతున్నావు చెప్పు. రీసెంట్ గా కొన్నానండి నేను దీన్ని. ఎంత తమాషా చేసేస్తున్నానండి. అమ్మాయిలు మీరు కూడా ఎప్పుడు మనకి ఏమైతే తెలియదు కాబట్టి ఎప్పుడు నేను నమ్మలేను కాబట్టి పెప్పర్ స్ప్రే క్యారీ చేయండి. అలానే ఓన్లీ అబ్బాయిని అనట్లేదు, అమ్మాయిలు కూడా ఉన్నారు. సో అబ్బాయిలు కూడా క్యారీ చేయమంటావు ఇప్పుడు? అబ్బాయిలు కూడా మరి క్యారీ చేసుకోవాలండి. మరి అలాంటి అమ్మాయిల నుంచి తప్పించుకోవాలి. కానీ చెప్పాలి అంటే నేను చూసినంత వరకు అయితే అబ్బాయిలు చాలా ఇట్లా సెక్షన్గా చూస్తారు. కొంచెం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. లైక్ మనం ఒక్కరు వెళ్ళినప్పుడు కొంచెం సేఫ్గా ఉండాలి అంతే. వాళ్ళు మనతో పాటు ఉన్నప్పుడు ఏముండదు. కానీ మనం ఒక్కొక్కరం ఉన్నప్పుడు కొంచెం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇంకా మీకు కావాలంటే చిన్న ప్లేట్ దొరుకుతుందండి, కార్డ్ కప్ నైఫ్ ప్లేట్ దొరుకుతుంది. అది కూడా మీరు క్యారీ చేసుకోవాలి, చాలా మంచిగా ఉంటుంది. కార్డ్ కమ్ బ్లేడా? అవునండి, కార్డ్ కప్ నైఫ్ అండి. సారీ, మీకు దొరికేస్తుంది వెబ్సైట్లో. అది కూడా నేను ఆర్డర్ పెట్టుకోవాలి. ఇది బాగుంది కదా మంచిగా. ఏం తినాలో ఆలోచిస్తున్నారు గైస్. వీడియో తీసినప్పుడు చెప్పాలి, మంచిగా కనపడద్దా. పైన దర్శనం చాలా చాలా బాగా జరిగింది. కింద చిన్న ఆర్ట్ గ్యాలరీ లాగా పెట్టారనమాట. ఇది వచ్చేసి చేంజింగ్ బాడీస్ అని ఉంది, ఒకసారి చూడండి మీరు. సో గైస్, ఇస్కాన్లో ఇప్పుడే నేను దర్శనం చేసుకున్నాను. దర్శనం ఎంత బాగా జరిగిందంటే, అండ్ దర్శనం చేసుకున్న తర్వాత కొంతసేపు కూర్చుందాము ధ్యానంలో అని చెప్పి కూర్చున్న తర్వాత ఒక ఆవిడ నన్ను చూసి నవ్వుతూ నా పక్కన వచ్చి కూర్చుని, మీరు అల్కనంద ఆర్ట్స్లో సుజ్జి కదా అని అడిగింది అనమాట. సో దిస్ మేడ్ మై డే. అండ్ చాలా బాగా అయింది దర్శనం మాత్రం. చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. కొంచెం కిందకి వచ్చిన తర్వాత అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా ఉన్నాయన్నమాట. నేను వేసే తాంజావూర్ పెయింటింగ్స్, ఇంకా ఫోటో ఫ్రేమ్స్ బోల్డ్ ఉన్నాయి. బ్రాస్ మీద బోల్డ్ ఉన్నాయన్నమాట. సో బ్రాస్ కృష్ణుడిని నేను ఒకటి తీసుకున్నాను, ఇక్కడే ఉందా మీకు చూపిస్తాను. అండ్ అది 150 రూపీస్ అన్నారు. చాలా బాగా నచ్చింది నాకు, డీటెయిలింగ్ అంతా కూడా. ఐ షో యూ. చిన్నది ఎంత ముద్దుగా ఉందో. 150 రూపీస్ అంటే ఒక 6 పీసెస్ అలా తీసుకున్నాము. చాలా బాగుంది డీటెయిలింగ్ అంతా కూడా. అండ్ దారి పొడుగుతా మనకి స్వీట్స్, ఇంకా కూల్ డ్రింక్స్, లిక్విడ్స్ అన్నీ ఉన్నాయి. అవి కానిచ్చి ఇప్పుడు కిందకు వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే ఏదన్నా లంచ్ చేసాము మనము, లంచ్ చేసాము అంటే దోశ తిన్నాను, తెలియలేదన్నమాట. ఇప్పుడైతే ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాము. మధ్యలో ఎక్కడన్నా ఆగి ఫుడ్ తినేసి విల్ రీచ్ టు హైదరాబాద్.